Hi Naeem. So why MBBS on Georgia degree is not valid? సో ఇప్పటి నుంచి కాదండి, అది 2021 నవంబర్ 8 నుంచి అండి. సో కంపల్సరీగా ఎస్పెషల్లీ ఎవరైనా జార్జియా వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఖచ్చితంగా కలెక్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే అక్కడ డిగ్రీ వ్యాలిడ్ మీకు తెలియదు కదా, మీరు ఇండియాలో ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డిగ్రీ వ్యాలిడో కాదో తెలియదు కాబట్టి ఎన్ఎంసీ వాళ్ళు క్లియర్ కట్గా లాస్ట్ మంత్ అండి మేనా 2025 అఫీషియల్గా చెప్పారు. ఖచ్చితంగా జార్జియా వచ్చి కిర్గిస్తాన్ వచ్చి వెళ్ళే ముందు ఖచ్చితంగా నాట్ ఓన్లీ జార్జియా కిర్గిస్తాన్ ఏ కంట్రీ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ నుంచి ఫర్దర్ అప్రూవల్ ఖచ్చితంగా మ్యాండేట్గా తీసుకుని వెళ్ళమన్నారు. సో ఎందుకంటే దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా, ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ అని. మీరు ఇంటి దగ్గరికి వచ్చే పిఆర్ఓస్ అవ్వచ్చు, అడ్వర్టైజ్మెంట్లు అవ్వచ్చు, జార్జియా అటు నుంచి అటు అమెరికా యూఎస్ఎంఎల్ఏ అంటారు. ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయింది అనుకోండి, టైం మనీ అంతా ఎవ్రీథింగ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా ప్రయర్ అప్రూవల్గా ఎస్పెషల్లీ జార్జియా కిర్గిస్తాన్ వెళ్ళే ముందు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేయండి. అదర్వైజ్ టైం మనీ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది.